వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ టీమిండియా జట్ల మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ బ్యాట్తో చిన్నపాటి సునామీ సృష్టించాడు. ఈ మ్యాచ్లో కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ అక్కడితో ఆగలేదు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అతను మరింత చెలరేగిపోయాడు. 13 సిక్సర్లు 7 ఫోర్ల సాయంతో 250కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 135 పరుగులు చేశాడు. అభిషేక్ చేసిన ఈ శతకం టీ20లో భారత్ తరపున రెండో వేగవంతమైన శతకం కావడం విశేషం. ఇక టీ20లో భారత్ తరపున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. గత ఐపీఎల్లో మొదలుపెట్టిన విధ్వంసాన్ని అభిషేక్ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. 5వ టీ20 మ్యాచ్లో అభిషేక్ బ్యాట్తోనే కాదు, ఫీల్డింగ్లో అద్భుత క్యాచ్తో అదరగొట్టాడు. బౌలింగ్లో కూడా 2 వికెట్లు దక్కించుకుని ఆల్రౌండ్ షోతో అరిపించాడు. మొత్తంగా అభిషేక్ శర్మ జబర్దస్త్ పెర్ఫార్మెన్స్ కారణంగా ఇంగ్లాండ్ జట్టు చివరి మ్యాచ్లో దారుణ ఓటమి మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 150 పరుగుల తేడాతో మ్యాచ్ని ఓడిపోయింది. ఫలితంగా ఇండియా జట్టు ఈ సిరీస్ని 4-1తో దక్కించుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు అందరూ కలిసి అభిషేక్ చేసినన్ని పరుగులు కూడా చేయలేకపోవడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆల్రౌండ్ షోతో అదరగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అభిషేక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజంగా ఈ సిరీస్ నాకు చాలా ప్రత్యేకం. కొన్ని విమర్శల మధ్య నేను ఈ సిరీస్లో అడుగుపెట్టాను. నన్ను నేను ఈ విధంగా నిరూపించుకున్నందుకు చాలా సంతోషంగా అలానే గర్వంగా ఉంది. నన్ను నమ్మి నాకు అవకాశాలు ఇచ్చిన కోచ్ అలానే జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు. నేను లోగా ఉన్నప్పుడు కోచ్ గంభీర్ భయ్యా అలానే కెప్టెన్ సూర్య నాకు ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చారు. ఇక నేను ప్రత్యేకంగా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. యువరాజ్ భయ్యా నా బ్యాటింగ్ టెక్నిక్ మెరుగుపడ్డానికి కావాల్సిన సలహాలు సూచనలు ఇచ్చి ఎంతగానో సాయం చేశాడు. అతడి వల్లే నేను మళ్లీ నా ఫామ్ ని అందుకోగలిగాను. ఇక నేను దూకుడుగా ఆడడం వల్ల కొన్ని రికార్డ్స్ అయితే సాధించినందుకు ఆనందంగా ఉంది. కానీ రికార్డ్స్ కోసం నేనెప్పుడూ ఆలోచించను. నా దృష్టి ఎల్లప్పుడూ బ్యాటింగ్ పైనే ఉంటుంది. ముఖ్యంగా వరల్డ్ క్లాస్ బౌలర్లు అయిన ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్ వంటి వారిపై ఆధిపత్యం ప్రదర్శించినప్పుడు మనలో ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇక ఇదే దూకుడు రానున్న రోజుల్లో కొనసాగించడానికి ప్రయత్నిస్తాను అని అభిషేక్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.